ఏపీలో పెట్రోల్ బంక్ల మూసివేతపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో చర్చించారు. సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎస్ సివిల్ సప్లైస్ అధికారులను ఆదేశించారు. పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్తో ఫోన్లో మాట్లాడారు. స్టాక్ లేని బంక్ల వివరాలను అందించాలని ఆదేశించారు. పెట్రోల్ బంక్ల యాజమానులు ఆయిల్ కంపెనీలతో మాట్లాడాలని సూచించారు. వినియోగదారులు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ కొరతకి సంబంధించినటువంటి అంశం పైన రివ్యూని చేపట్టారు. బంకుల యజమానులు ఇంధన కంపెనీలతోటి మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సీఎం సూచించినట్లుగా తెలుస్తోంది. ఉన్నతాధికారులతోటి సీఎం ఏదైతే సమావేశం ఏర్పాటు చేసి అధికారులకు ఇంధన సరఫరా పైన ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉండేలాగా అంతరాయము పెట్రోల్ బంకుల మూసివేత పైన అత్యవసర సమీక్షను నిర్వహించారు. ప్రజలకు ముఖ్యంగా రైతన్నలకు ఇబ్బంది కలగకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సూచించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ సమీక్షలో సిఎస్ సాయి ప్రసాద్ పౌరశాఖ ఉన్నతాధికారులతో సీఎం మాట్లాడి జిల్లా కలెక్టర్లతోటి నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఆయిల్ కంపెనీల ప్రతినిధులు బంకుల యజమానులతో చర్చించి సరఫరాను పునరుద్ధరించాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. కృత్రిమ కొరత సృష్టించినా లేక బ్లాక్ మార్కెట్ కు పాల్పడినా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో పెట్రోల్ 15%, డీజిల్ 25% వినియోగం పెరిగిందని చెప్పి ఆల్రెడీ ఇంధన సంస్థల నుంచి రాష్ట్ర సమన్వయకర్తగా ఉన్నటువంటి భాస్కర్ రెడ్డికి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి స్టాక్ అయిపోతుందన్న ప్రచారంతోనే వాహనదారులు ఎక్కువగా ఇబ్బందులు పడి ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం లాంటివి జరుగుతున్నాయి తప్ప 3 రోజులు రావాల్సిన నిల్వలు ఒక్క పూటలోనే ఖాళీ అయిపోతున్నాయి. కృత్రిమ కొరత సృష్టించే అవకాశం లేకుండానే ప్రజలే ముందు భయాందోళనకు గురై ముందుగానే పెట్రోల్ కొట్టించుకోవడానికి బంక్స్ కి వస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా రైతన్నలకు ప్రజలకు జనరల్ గా ఎక్కడ కొరత సృష్టించినా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కాంతి.